హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి దంపతులు ఒక వీడియో అయితే రిలీజ్ చేశారండి. నెట్ అంతా బాగా హల్చల్ చేస్తుంది. ఆ వీడియో వైరల్ అయింది. నిజంగా ఏంటంటే కనుక మేము చచ్చిపోతాం, మేము బతకం, మేము సూసైడ్ చేసుకుంటాం, లేకపోతే మమ్మల్ని వాళ్ళే చంపేస్తారు, ఇలా కొన్ని పదాలు అయితే కనుక వాళ్ళు ప్రయోగించడం జరిగింది. అది ఏం జరిగింది అసలు? వేణుస్వామి గారి బదులు ఏంటి ఆయన శ్రీమతి గారు, ఎవరైతే వాణి శ్రీవాణి గారు అనుకుంటావిడి, వీణా శ్రీవాణి గారు, ఆవిడ మాట్లాడడం జరిగింది ఒక వీడియోలో. అంటే ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. మాకు థ్రెఫ్ట్ ఉంది కాబట్టి మమ్మల్ని టీవీ5 మూర్తి వాళ్ళ టీం మమ్మల్ని బతకనివ్వరు, మమ్మల్ని చంపేస్తారు అని కొన్ని మాటలైతే మాట్లాడడం జరిగింది. ఆ మాటలు వివరణ ఇచ్చే ముందు నాది రిక్వెస్ట్ ఉందండి, ప్లీజ్ నాకు మోటివేషన్ ఉంటుంది, లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది, నాకు మోటివేషన్గా ఉంటుంది. అలాగే మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఉపయోగపడే వీడియోలు మాత్రమే మీ ముందుకు తీసుకొస్తుంటాను. అంతేకాదు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వీడియో మీద మీ పూర్తి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ అయితే లైక్ చేయండి. ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గారు, ఆయన సతీమణి వీణా శ్రీవాణి గారు మాట్లాడిన మాటలు వీడియోలు అందరూ చూసే ఉంటారని తెలుసు. కానీ ఏదైతే ప్రముఖ జ్యోతిష్యుడు వేణు గారు ఉన్నారో, ఆయన ఏ వీడియో బయటకు వచ్చినా సరే ఏదో రకంగా వైరల్ అవుతూనే ఉంటుంది. ఏదో రకంగా గొడవపూర్వకంగానో లేదా ఉద్దేశపూర్వకంగానో ఉంటుంది. కానీ మొత్తానికి ఎలాగైతే సెలబ్రిటీల జీవితాల్లోకి వెళ్ళి వేణు గారు 100% సెలబ్రిటీ అయ్యారు అని చెప్పాలి. నిజంగా వాస్తవానికి రీసెంట్గా ఏదైతే నాగ చైతన్య గారి నిశ్చితార్థం జరిగిందో, ఆ నాగ చైతన్య గారి నిశ్చితార్థంలో కూడా ఆ విషయం కూడా రచ్చరచ్చ అయిన సంగతి మీకు తెలిసిందే వేణు గారి విషయంలో. కాబట్టి వేణు గారు ఇలా చేయడం ఆయనకి ఎందుకని, ఆయన సెలబ్రిటీ హోదా తీసుకోవడం కోసమా లేకపోతే ఏంటనేది చాలాసార్లు చాలామంది ఆలోచించామంటారు. దాని మీద టీవీ5 మూర్తి గారు ఒక రకంగా వేణు గారి మీద కొన్ని ఎపిసోడ్లు అయితే నడిపించాడు ఆయన. ఎందుకంటే ఈయన చేసిన కొన్ని పనులు, ఏదైతే యోని పూజ ఉందో ఆ యోని పూజ చెయ్యాలి, లేదా యోని పూజ చెయ్యొచ్చు, యోనికి దండం పెట్టొచ్చు అనే కొన్ని అసభ్య అంటే కొన్ని పదాలని అంటే ఉచ్చరించకూడనటువంటి పదాలను కూడా వేణుస్వామి గారు చాలా అవలేలగా ఉచ్చరించి, కాబట్టి ఏదైతే దాచాలో దాన్ని బహిరంగం చేయాలని. కాబట్టి యోని పూజ ఎలాంటి అంటే సొసైటీలో ఎక్కడ జరగనటువంటివి విననటువంటివి వేణుస్వామి వేణు జ్యోతిష్యుడు ఆయన నోటంటేనే వినపడతాయి. కాబట్టి ఆ రకంగా కూడా ఆయన ఎక్కువగా పేరుగాంచడం చెప్పొచ్చు వాస్తవంగా అయితే. వాటిని ఆసరాగా చేసుకుని లేదా వాటిని ఉద్దేశించి కొన్ని డిబేట్లు అయితే కనుక టీవీ5 మూర్తి గారు రన్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ వేణుస్వామి మంచోడా లేకపోతే టీవీ5 మూర్తి మంచోడా అన్నది సమస్య కాదు. ఆయన ఏదైతే మాట్లాడాడో కొన్ని మాటల్ని, ఆ మాటల్ని సమాజం ఒప్పుకోదు. కాబట్టి ఆ ఒప్పుకోనేటువంటి వాడిని ఒక జర్నలిస్ట్గా టీవీ5 మూర్తి గారు ఎండగట్టాడు అని అనడంలో సందేహం లేదు. దాంట్లో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే ఇది సభ్య సమాజం, కొన్ని మాటలను ఒప్పుకుంటుంది, కొన్ని మాటలు ఒప్పుకోదు. ఈ సభ్య సమాజంలో సమాజానికి హితవు పలికే మాటలు అయితే కనుక ఖచ్చితంగా మాట్లాడవచ్చు, తప్పే లేదు. హితవు పలికే మాటలు కాకుండా సమాజంలో స్వేచ్ఛను హరించే మాటలు లేదా సమాజాన్ని ఒక మూఢనమ్మకాల్లోకి తీసుకెళ్లే మాటలు మాట్లాడితే కనుక చాలా మంది దాన్ని ప్రతిఘటిస్తారు, ఖండిస్తారు. అలాగే టీవీ5 మూర్తి ఖండించాడు. ఏదైతే కొన్ని పూజల గురించి మాట్లాడాడో వేణుస్వామి, ఏం పూజల గురించి మాట్లాడాడు ఆయన? యోని పూజ గురించి, అలాగే కొన్ని పూజల గురించి, లేదా కామాఖ్య దేవాలయం గురించి, అలాగే ఆయన వత్తాసు తీసుకుంటూ వేణుస్వామి నేను చేసేదే కరెక్టు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, కానీ ఆధారాలు చూపిస్తాను, చరిత్ర ఉంది అని కొన్ని ఆయన సైడ్ దగ్గర స్ట్రాంగ్గా డిఫెన్స్ చేసుకుంటాడు ఆయన వేణుస్వామి గారు. అలాగే ఆయన చెప్పినవి అన్నీ జరగకపోవచ్చు, జరగలేదు కూడా. వాస్తవంగా అయితే కనుక అబ్సల్యూట్లీగా ఫెయిల్ అయ్యాడు మన రాజకీయాలు. కాబట్టి ఆ రాజకీయ ఏదైతే ఎనాలిసిస్ చేశాడో ఆ ఎనాలిసిస్లో ఆయన ఫెయిల్ అవ్వడం జరిగింది. ఆ రాజకీయంగా ఆయన ఫెయిల్ అయిన తర్వాత నేను ఇక జ్యోతిష్యం జోలికే పోను అని అనడం జరిగింది. కానీ ఎలాగైనా ఆయన ఏది మాట్లాడినా విపరీతార్థంగానే ఉంటుంది. వాస్తవంగా అయితే అది వైరల్గానే అవుతుంది, ఆయన మంచి చెప్పినా చెడు చెప్పినా కానీ. కాబట్టి కొన్నిసార్లు ఆయన చెప్పినవి జరిగితే నేనే అంటాడు ఆయన. జరగకపోతే, ఒకవేళ జరగకపోతే కనుక దాన్ని వేరే దానికి ఆపాదిస్తుంటారు. అలా ఆపాదించినప్పుడు కొన్ని సంఘటనలు పట్టుకుని వాటి మీద డిబేట్ పెట్టడం జరిగింది. ఎవరు? టీవీ5 మూర్తి గారు. కాబట్టి ఆయన టీవీ5 మూర్తి గారు రాజకీయంగా తీసుకుని దీన్ని వేణుస్వామిని కూడా రాజకీయంగా తీసుకుని కావాలని టార్గెట్ చేశాడు అని కొంతమంది మాట్లాడతారు. ఆ వాదన కూడా ఉంది, లేకపోలేదు. కాబట్టి 5 కోట్ల లంచం ఇవ్వాలని టీవీ5 మూర్తి గారు ఎవరైతే వేణుస్వామి ఉన్నాడో వేణుస్వామిని 5 కోట్ల లంచం డిమాండ్ చేశాడని ఆయన టీం వాళ్ళతో మాట్లాడారని, అలా ఇచ్చిన పిదప నేను ఇంకా మిమ్మల్ని ఎట్టుపరుచుతున్నా, మిమ్మల్ని మీ వీడియోలు కానీ అలాంటి ఏవి నేను మాట్లాడను చెప్పను అని అన్నట్టు ఎవరైతే వేణుస్వామి భార్య ఉన్నారో ఎవరు వీణా శ్రీవాణి గారు ఆవిడ ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో క్షుణ్ణంగా మాట్లాడడం జరిగింది. ఒక ఆడియో టేప్ను కూడా రిలీజ్ చేసింది ఆవిడ.
ఏంటి ఆ ఆడియో ట్యూబ్ సారాంశం ఏంటంటే ఒక అమర్ అనే వ్యక్తితోటి మాట్లాడి బేరసారాలు కుదుర్చుకున్నట్టు మాట్లాడటం జరిగింది. అదే మాటని కౌంటర్గా ఎవరైతే టీవీ5 మూర్తి ఉన్నాడో ఆయన ఏం చెప్పాడంటే అసలు అమర్ అవడో నాకు తెలియదు, అసలు 5 కోట్లు రక్తం కక్కిన కూడు, ఎలా అంటే చాలా మందిని మీరు మోసం చేశారు, ఆ మోసం చేసిన డబ్బులు నేను ఎందుకు అడుగుతాను, అసలు నా హిస్టరీలో అంటే టీవీ5 మూర్తి హిస్టరీలో నేను ఎలాంటి వాడినో కరప్టడా కాదా ఏంటనేది ప్రజలకు తెలుసు. కాకపోతే నేను మిమ్మల్ని అడుగుంటే కనుక దాంట్లో నా ఉద్దేశం ఉంటే కనుక నా ఫోన్ డేటా నా కాల్ డేటా మొత్తం కూడా పోలీసుల దగ్గర ఉంటుంది, పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేస్తా, మీరు కూడా హ్యాండ్ ఓవర్ చేయండి. ఏదైతే ఒక క్లబ్లో ఏదైతే జూబ్లీస్ క్లబ్లో మీటింగ్ పెట్టినట్టు ఆ మీటింగ్లో మాట్లాడినట్టు మీరు అన్నారు కాబట్టి అదే క్లబ్ సీసీ ఫుటేజ్ తీయమనండి, పోలీసుల్ని సీసీ ఫుటేజ్ తీస్తే దాంట్లో నాకు సంబంధించిన ఆధారాలు వస్తే కనుక నన్ను అరెస్ట్ చేయమండి అని చెప్పేసి ఆయన ఎందుకంటే చాలా కర్రాఖండిగా తెగ్గొట్టినట్టు క్రిస్టల్ క్లియర్గా అయితే కనుక మాట్లాడడం జరిగింది. మరి ఎవరిది నిజమనేది మనం ఎలా నమ్మాలి నాకు అర్థం కాలేదు. మొత్తానికి ఏదైతేనండి వీళ్ళిద్దరి మధ్య ఒక రకమైన చర్చ అయితే నడుస్తుంది. మొత్తానికి అది ఎంత దాకా వెళ్ళిందంటే మాకు ఏమన్నా జరిగితే కనుక అది టీవీ5 మూర్తి వాళ్ళ టీం వల్లే జరుగుతుంది, మేము ఇంకా బ్రతకం అన్నట్టుగా వాళ్ళు ఒక మానసికంగా మమ్మల్ని కృంగదీసేశాడు, మానసికంగా మమ్మల్ని హింసించాడు టీవీ5 మూర్తి అని కొన్ని ఆరోపణలు అయితే మనం చేస్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో తేలాలి ఎవరు ఏం చేశారనేది. నాకు తెలిసి వాళ్ళు చెప్పిన మాట ప్రకారంగా దీన్ని కేసును సుమోటంగా తీసుకునేనా మమ్మల్ని కాపాడాలి, లేదా బ్రాహ్మణ సంఘాలు మమ్మల్ని కాపాడాలి, లేదా కొంతమంది మమ్మల్ని కాపాడాలని వీణా శ్రీవాణి గారు మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇలాంటి చర్చ అయితే నడుస్తుంది. ఇక మీద ఏం జరుగుతుంది అనేది చూడాల్సిందే. చూస్తున్నా మీరు అందరూ కూడా మర్చిపోతే లైక్ అయితే చేయండి, మన ఛానల్ని పక్కగా సబ్స్క్రైబ్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.